అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేశారు. మరి ఈరోజు ఈ జిల్లాల వారికి ఇలా చేసుకున్న వారికి మాత్రమే పైసలు అయితే పడుతున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. అలాగే రైతు భరోసా డబ్బులు అయితే పడట్లేదు. రైతు భరోసాకు బ్రేక్ అయితే పడింది. తెలంగాణ రైతులు గుర్తించాలి. ఇక ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని త్వరలోనే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రస్తుతానికి పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని పీఎం కిసాన్ పైసలు మీకు వస్తాయా రావా అనేది మీరు తెలుసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను. అలాగే మనకి ఇప్పటికే అనేక పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం పైసలు అయితే ఇస్తుంది. మరి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొకసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 20వ విడత నిధులను విడుదల చేయడానికి కూడా ఇక్కడ సిద్ధమైపోయింది. మరి ఈ విధంగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇక మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత నిధుల కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 2 తెలుగు రాష్ట్రాల్లోని వారికి కూడా ప్రధాని మోదీ గారు ఆయన రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయల చొప్పున ఈ 19వ విడత కింద వారికి అర్హతను బట్టి వారి ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. మరి అర్హతలో భాగంగా ఎవరికి ఇంకా డబ్బులు పడలేదు, అంటే డబ్బులు పడని వారు ఏం చేస్తే మనకి డబ్బులు జమ అవుతాయి, మరి పడకుండా ఉంటే ఎవరికి ఇంకా డబ్బులు పడట్లేదు, పడకపోవడానికి కారణాలు ఏంటి, ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి మీరు తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పెట్టుబడి సాయం కింద ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటారనమాట. అంటే విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తూ ఉంటాయి. మరి ఈ 6,000 రూపాయల్లో భాగంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 18 విడతలు కంప్లీట్ అయిపోయి మొన్న 19వ విడత డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. అంటే 4 నెలలకు ఒక విడత చొప్పున సంవత్సరానికి మనకు 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. ఇక ఈ నిధుల విడుదలలో భాగంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ 19వ విడత నిధులను విడుదల చేయడం జరిగింది ఆయన. మరి 19వ విడత నిధుల కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. మరి చాలామందికి ఇక్కడ డబ్బులు జమ కావట్లేదు. మరి ఎందుకు జమ కావట్లేదు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే దీనికి 3-4 కారణాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కారణాల్లో మొదటి కారణం చూసుకుంటే ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో వారికి యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు. మరి ఈకేవైసీ చేసుకోకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. చాలామంది రైతులకు తెలియకపోవడం వల్ల ఎప్పటికప్పుడు అధికారులు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటే కూడా మనకు చాలామంది రైతులు ఏంటంటే మనకు యొక్క పథకానికి సంబంధించి వారు
ఈకేవైసీ అనేది చేసుకోలేకపోతున్నారు. ఈ ఈకేవైసీ చేసుకోకపోవడంతో ఏంటంటే చాలామంది రైతులు ఈ యొక్క పిఎం కిసాన్కు దూరం అయిపోతూ ఉన్నారు. మరి ఇది మొదటి కారణం. ఇక రెండోది చూసుకుంటే మనకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది తప్పుగా నమోదవడం వల్ల, అలాగే మొబైల్ నెంబర్ అనేది లింకు లేకపోవడం వల్ల, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తప్పుగా ఉండడం వల్ల ఇలా ఇది రెండో కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక మూడో కారణం చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా మనకు మూడో కారణం కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఈకేవైసీ అలాగే బ్యాంక్ అకౌంటు, ఇక మూడో చూసుకుంటే మనకు ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది. ఈ రెండు కూడా మ్యాచ్ కాకపోవడం వల్ల, అంటే సరిపోకపోవడం వల్ల ఇది ఒక కారణంగా కూడా డబ్బులు అయితే పడకుండా ఆగిపోతూ ఉన్నాయి. మరి ఈ డబ్బులంతా కూడా జమ కావాలి అంటే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఇదే వర్తిస్తుంది, పిఎం కిసాన్ కూడా ఇదే వర్తిస్తుంది అనమాట. ఇవే కారణాలు అయితే వర్తిస్తాయి. కాబట్టి ఇవి మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణాలు మీకు ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇవి క్లియర్ చేసుకోండి. ఇవి క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి. మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే చాలామంది రైతులకు ఇప్పటికే తెలుసు. ఒకటి, మీరు ఇంట్లో కూర్చునే మీ ఫోన్ ద్వారా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక రెండో చూసుకుంటే లేదు మా వల్ల అలా తెలియదంటే మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకొని మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ అకౌంట్లో కనుక తప్పు ఉంటే, మీ పేరు కనుక తప్పుగా నమోదై ఉంటే, ఆధార్ కార్డులో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటే మీరు ఏం చేస్తారంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అది కూడా ప్రభుత్వ పథకాల కంటే, కేంద్ర ప్రభుత్వ పథకానికంటే మనకు ఆప్షన్ వాళ్ళు అక్కడ పెట్టడం జరుగుతుంది. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా డబ్బులు అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదో వారు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే 31వ తారీఖు వరకు కూడా మీకు డబ్బులు పడతాయని కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోంది. ఈ నెల 31 వరకు. మరి నెల 31 వరకు డబ్బులు పడతాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు నేరుగా డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వెయిట్ చేయండి. ఒకవేళ మీకు అప్పటికీ కూడా, అంటే మీ గ్రామంలో కొంతమంది రైతులకు పడింటే కనుక మీకు కూడా పడాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఊర్లో కనుక చాలామందికి పడుంటే కనుక మీరు టెన్షన్ పడకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. ఒకసారి ఇది ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ప్రాబ్లం ఉంటే కనుక మీకు యొక్క డబ్బులు అనేది రావు. ఇవన్నీ కూడా మీరు కరెక్షన్ చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను తెలుసుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక పిఎం కిసాన్తో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాబోతుంది. మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాను ఏపీలో ఉన్నటువంటి వారికి, ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు భరోసా, కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క రైతుకు కూడా 12,000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి. ఇక ఇందులో భాగంగానే మనకు చూసుకుంటే ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి యాసంగి సీజన్కి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే జమ కావడం జరిగింది. మరి 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రైతు భరోసా తరపున కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి, మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ డబ్బులు కూడా మీకు జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి ఈ డబ్బులను కూడా మీరు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి. మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు వస్తాయి, మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదని కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోండి. ఇది మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రైతులకు పిఎం కిసాన్ డబ్బులు ఇంకా పడని రైతులు ఇలా కనుక చేస్తే మీకు 24 గంటల్లోగా మీకు యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలా చేయండి, మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.